ఇది తాగు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే మార్నింగ్ 5ంటికి అయితే లేచి టీ అయితే పెట్టుకొని నేను తాగేసి అయితే నేను పశువులకి నీళ్ళు అవి పెట్టుకొని పాలు తీసుకొని అయితే 5:30కి ఇలాగైతే పాలు తీస్తున్నానండి. ఎందుకంటే నేను ఇప్పుడు 5ంటికి లేకపోతే నాకైతే పనులు అవ్వనమాట. అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు అయితే 5ంటికి అయితే లేస్తాను. అయితే పాలైతే తీసుకొని వంట చేసుకొని ఇల్లు గుమ్మాలు తుడుచుకొని వంట చేసుకొని గిన్నెలు తోముకొని గడ్డికైతే వెళ్ళాలన్నమాట. ఈరోజు నాన్న కూడా పనికి వెళ్తారు. నాన్నకు కూడా కాలేజీ కట్టయితే నాన్న కూడా పంపించాలి. ఇన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కదాన్ని అయితే చేసుకోవాలి. అయితే ఆవు పేయిలకి ఎన్ని రోజులు పాలు ఇవ్వాలి ఉంచాలి అంటే ఎలా లేదన్నా ఒక నెల 15 రోజులు ఇంతవరకు అయితే వీటికి పాలే అన్నమాట. ఎందుకంటే గడ్డి కానీ దానా కానీ కుడుపు కానీ ఏమీ తాగవు. అందుకని చెప్పేసి వీటికైతే ఎక్కువ పాలు ఉంచాలి. ఇప్పుడు ఉదయం తాగి అనుకో మళ్ళీ సాయంత్రం వరకు పాలు తాగేంత వరకు ఇంకేమీ ఉండవన్నమాట. చూడండి, ఆ కొంత టైంలో ఇంకా అలా పాలు గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఉంటాయి అన్నమాట. అయితే ఎన్ని పాలు ఉన్నాయి? ఈ కారేజీ నిండా వచ్చినాయి అన్నమాట. అలాగే కొద్దిగా ఈ కార్జీలో కొద్దిగా అయితే వచ్చాయన్నమాట. పూటకైతే ఎన్ని పాలు ఇస్తుంది. ఇంకా దానా కానీ ఇంకా ఎక్కువ గడ్డి కానీ వేయలేదన్నమాట ఆవుకైతే. బిల్లు అయితే చూడండి, పాలు అయితే 3 లీటర్ల 300 వచ్చినాయి. అమౌంట్ వచ్చేసి 108 వచ్చాయన్నమాట. నాకు పూటకి 108, 100 వస్తే నేను కష్టపడింది చాలా తక్కువ డబ్బులు అనమాట. నేను కష్టపడింది ఎక్కువ. అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం వస్తుంది. నాన్న పనికి వెళ్ళడం అయితే అవ్వలేదన్నమాట. పని అయితే లేదంట. అయితే నేను మొన్న తెచ్చిన చికెన్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది. అదైతే ఫ్రై చేయమని చెప్పాడు. అయితే ఫ్రై చేద్దామని అయితే సిద్ధమయ్యానమాట. అయితే మనము కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న కొద్దిగా ముందుగా అయితే 7 వాటర్లో అయితే మనం కడుక్కుంటే చికెన్ అనేది చాలా మెత్తగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే నీట్గా వాష్ చేసుకొని ఫ్రైకి కావాల్సినవన్నీ అయితే వేసుకున్నాను. అయితే కార్న్ఫ్లవర్ లేదని చెప్పేసి అయితే శనగపిండి అయితే వేసి అయితే ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇన్నాళ్ళైతే ఎప్పుడు ఉప్పు కారం వేసి మసాలాలు వేసి పెరిగేసి అయితే చేసేదాన్ని. ఈరోజైతే శనగపిండి అయితే వేసాను. ఒక్కొక్కసారి కార్న్ఫ్లవర్తో కూడా చేసేదాన్ని. అయితే కార్న్ఫ్లవర్తో చేసిన వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయలేదండి. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ముక్కలు అయితే అస్సలు గట్టిగా లేవు, చాలా మెత్తగా ఉన్నాయన్నమాట. మా నాన్న కూడా బాగా తింటాడు నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.